మంచిగా ఫేస్ వాష్ తోటి మొన్న ఆర్డర్ పెట్టుకున్నా కదా, లాస్ట్ ప్రీవియస్ వీడియోలో చెప్పిన యాపిల్ ఫేస్ వాష్, యాపిల్ ఫ్లేవర్తో ఉన్న ఫేస్ వాష్ ఆర్డర్ చేసుకున్నా కదా, దాంతో ఫేస్ మంచిగా వాష్ చేసుకొని వచ్చిన. ఇప్పుడు ఫేస్ ప్యాక్ అప్లై చేస్తా. ఆ ఫేస్ వాష్ వాడడం వల్ల మంచిగా స్కిన్ అనేది స్మూత్గా మంచిగా ఉంది, ఆయిలీగా లేకుండా మంచిగా ఉంది, అలానే డ్రైగా కూడా లేదు. 2 ఇంగ్రీడియంట్స్తోనే, ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్తోనే ఈరోజు ఫేస్ ప్యాక్ అప్లై చేస్తున్నా. పెరుగు అండ్ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పిన హోమ్ మేడ్ సంత్రాల పొడి, సంత్రాల పొట్టుతోటి అవి డ్రై అయినాక చేసుకున్న ఈ పొడిని ఫేస్ ప్యాక్ లాగా అప్లై చేస్తాను. నేను ఇప్పుడు ఈ పొడిని ఎన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తూ నేను ఫేస్ ప్యాక్ అప్లై చేస్తున్నాను మీతో షేర్ చేస్తానని ప్రీవియస్గా చాలాసార్లు చెప్పిన. సో ఇప్పుడు మాత్రం పెరుగును ఈ సంత్రాల తొక్కల పేస్ట్ తోటి, పెరుగు అండ్ సంత్రాల పొడి, ఆరెంజ్ పీల్ ఆఫ్ పౌడర్ అంటారు కదా, ఆరెంజ్ పీల్ పౌడర్, ఆ పౌడర్ తోటి కార్డ్ యాడ్ చేసి నేను ఫేస్ ప్యాక్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే మనం ఫేస్ పైన ఏ ప్యాక్ అప్లై చేసినా ఈవెన్గా స్ప్రెడ్ అవుతూ మంచిగా తొందరగానే ఫేస్ ప్యాక్ అప్లై చేసుకుంటాం కదా, అదే ఆరెంజ్ పీల్ ఆఫ్ పౌడర్తో అయితే అస్సలకి మనం ఒక ప్యాక్ అప్లై చేస్తుంటే అక్కడ నుంచి వెళ్ళి స్ప్లిట్ అయ్యి కింద పడుతూ ఉంటుంది, అట్లా కింద పడిపోతూ ఉంటుంది. అండ్ అస్సలకే ఉండదు, ఈవెన్గా స్ప్రెడ్ కాదు, ఒక్కొక్క దగ్గర ప్యాచెస్ చేసుకుంటుంది, ఒక్కొక్క దగ్గర లాగా ఇట్లా ఉంటుంది. చాలా టఫ్ అనిపిస్తుంది నాకు ఈ ప్యాక్. ఇట్లా అప్లై చేసుకున్న ఫైనల్గా అయితే చేసుకున్న తర్వాత బట్ రిజల్ట్ మాత్రం బాగుంటుంది. ఇట్లా అప్లై చేసుకొని 15 మినిట్స్ ఆగిన తర్వాత 15 మినిట్స్ అవుతుంది. 15 మినిట్స్ తర్వాత ఇట్లా స్కిన్ టైట్గా అట్లా అయింది. ఎక్కువ మాట్లాడను, ఫేస్ వాష్ చేసుకొని చూపిస్తా. మంచిగా ఫేస్ వాష్ చేసుకొని వచ్చిన. ప్యాక్ ఎందుకు అప్లై చేసాను అంటే పెళ్ళికి వెళ్తానా, సో కొంచెం మంచిగా ఫ్రెష్గా ఉంటుందని ఇట్లా ఫేస్ ప్యాక్ అప్లై చేసిన. వాష్ చేసినాక చూడండి ఎంత గ్లోగా మంచిగా ఉంది కదా. అప్పుడప్పుడు సెల్ఫ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా టైమ్స్ చెప్పినా కదా నేను. అలానే ఇంకా బయట నుండి అంటే కాస్మెటిక్స్ ఫేస్ పైన అప్లై చేసే కంటే ఇంట్లో దొరికే వాటితోటి ఆర్గానిక్ లాగా అట్లాంటివి ఫేస్ పైన అప్లై చేస్తే ఎక్కువ రిజల్ట్ ఉండకపోయినా కానీ ఎఫెక్ట్ కూడా అంటే సైడ్ ఎఫెక్ట్ ఉండదు. సో అందుకని జుట్టు కూడా మంచిగా ఆయిల్ పెట్టుకున్నా, మస్తు తలనొప్పి ఉండే, మార్నింగ్ మస్తు హెడేక్ ఉండే, మంచిగా ఆయిల్ పెట్టుకున్నా, ఫేస్కి ప్యాక్ పెట్టుకున్నా. ఆయిల్ పెట్టుకున్నందుకు తల మంచిగా చల్లగా బాగున్నది. ఫేస్ ప్యాక్ అప్లై చేసుకునేసరికి ఆయన పెరుగు ఫ్రిడ్జ్లో చల్లి అప్లై చేసిన కాబట్టి మస్తు ఫేస్ అంతా కూల్గా మంచిగా స్మూత్గా అనిపిస్తుంది. అండ్ అప్పుడే ఫ్రిడ్జ్లో చల్లి తీసిన కాబట్టి మంచిగా ఫ్రెష్ అనిపిస్తుంది. 15 మినిట్స్ తర్వాత మంచిగా ప్యాక్ అప్లై చేసి 15 మినిట్స్ తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే ఇంత మంచిగా గ్లోగా అండ్ స్మూత్గా స్పాంజీగా ఉంది స్కిన్ అంతా. మీరు ఎప్పుడైనా ఇట్లా ఆరెంజ్ పీల్ పౌడర్ తోటి అండ్ పెరుగుతోటి ఫేస్ ప్యాక్ అప్లై చేసుకున్నారా అనేది నా కామెంట్లో చెప్పండి. నేనైతే ఎక్కువ ఇంట్లో నాకు తెలిసిన వాటితోటే, నాకు తెలిసిన ఎవరు చెప్పినాయి కాదు, నాకు తెలిసిన ఇంగ్రీడియంట్స్ తోటి నేను ఫేస్ ప్యాక్ అప్లై చేస్తే, బయట నుండి తీసుకొచ్చిన ఏం అప్లై చేయను. అందుకని నాకు ఏ సైడ్ ఎఫెక్ట్ రాదు, పింపుల్స్ అనేటివి కూడా ఎక్కువ రావు. వచ్చినా కానీ ఆ పింపుల్స్ వల్ల వచ్చిన బ్లాక్నెస్ అవి ఉంటాయి కదా, ఆ మచ్చలు అనేవి కూడా ఈజీగా తొందరగా పోతాయి. ఇట్లా నేను న్యాచురల్గా ట్రై చేస్తాను కాబట్టి అట్లా వెళ్ళిపోతాయండి. ఆ పెరుగు చల్లగా ఉండడం వల్ల మామూలుగా అయితే ఏ ప్యాక్ అప్లై చేసినా స్కిన్ అనేది చాలా స్మూత్గా అట్లా అనిపిస్తుంది. ఆ పెరుగు చాలా అంటే చాలా చల్లగా ఉన్నది. ఫ్రిడ్జ్లో తీసి వెంటనే ప్యాక్ అప్లై చేసి ప్యాక్ని కలిపి అప్లై చేసిన ఇంకా చల్లగా ఉన్నది. కొంచెం ఎండకు ఇంట్లో ఉన్నా కానీ స్కిన్ అంతా వేడిగా
కొంచెం డ్రైగా అట్లా అనిపిస్తుంది, బాగా వడస్తుంది కదా, అందుకని ఫ్యాన్ గాలి కూడా ఫేస్ అది స్కిన్ అంతా పగిలినట్టుగా అట్లా అనిపిస్తుంది. ఇట్లా అప్లై చేసుకునేసరికి చాలా చల్లగా మంచిగా అనిపిస్తుంది. ఫైనల్గా అయితే వర్షం పడుతుంది. నేను ఫోన్ చూస్తూ సోఫాలో కూర్చున్నా. అయితే వర్షం పడుతుందన్న విషయం నాకు ఎట్లా తెలిసిందంటే, ఈ వర్షానికి చాలా లైట్గా పడుతుంది వర్షం. సో వర్షానికి ఆ మట్టి స్మెల్ అనేది మంచిగా వస్తుంది. అమ్మ ఇంత మంచి స్మెల్ వస్తుందని వచ్చి కిటికీ నుంచి చూసే వరకు చిన్నగా వాన పడుతుంది. ఇట్లా వర్షం పడుతా అంటే వర్షం అంటే గాలి అంత ఉరుముడు మెరుసుడు అవన్నీ లేకుండా ప్రశాంతంగా, మళ్ళీ పెద్ద వాన కాకుండా చిన్నగా వాన ఇట్లా పడడం అంటే నాకు చాలా ఇష్టం. ప్రశాంతంగా పడుతుంది. ఇట్లా చిన్నగా పడేటప్పుడే ఆ స్మెల్ అనేది, మట్టి స్మెల్ అనేది మంచిగా వస్తుంది. బాగా గాలి దుమారం తోటి వస్తా అంటే ఆ గాలి బాగా వస్తా అంటే వాన కూడా బాగా వస్తుంది కదా, అప్పుడు మట్టి స్మెల్ అనేది రాదు. వచ్చినా కూడా ఈ బాగా గాలి వస్తుంది కదా, డోర్స్ పెట్టాలి ఇట్లా, అయ్యో మన వాళ్ళు ఇక్కడ అక్కడ ఇదే టెన్షన్ తోటి ఆ స్మెల్ అనేది మనం ఆస్వాదించాం. ఇట్లా శాంతంగా పడే వర్షం అంటే నాకు చాలా ఇష్టం. చూడండి చెట్లు అయితే ఇంత కూడా కదులుతలేవు, మబ్బులు చూడండి, ఒక్క ఉరుములు లేదు, మెరుసులు లేదు, ఏది లేదు. వర్షం కూడా తక్కువ పడుతుంది, తక్కువ అంటే జూమ్ పెడతాను, ఎంత తక్కువ పడుతుందో. ఇట్లా ప్రశాంతంగా వర్షం పడుతుంటే వచ్చే ఆ స్మెల్ అనేది మంచిగా అనిపిస్తుంది. ఇట్లా వర్షం పడితే కరెంటు కూడా పోదు అట్లా అన్నట్టు. మీకు ఎలాంటి వర్షం అంటే ఇష్టం కామెంట్ చేయండి.